నమస్తే వీధులకు స్వాగతం లక్ష్యం సమాజహితం నేను సురేష్ దండు మల్కజ్గిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌతనర్కు ఒక స్పెషల్ ఉంది మరి అక్కడ మహిళా కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచినటువంటి శిరీష జితేందర్ రెడ్డి గారు ఉన్నారు ఒక మహిళగా ముందుకు వెళ్తూ మరి మహిళా ప్రజాప్రతినిధిగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి మహిళ గురించి ఎలా మహిళా శక్తే దేశానికి తోడ్పడుతుంది ఇల్లు దిద్దే వాళ్ళు కూడా మహిళలే మరి డివిజన్ ఎలా ముందుకు దిద్దుతూ తీసుకెళ్తున్నారు మొదలైన విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను కంగ్రాచులేషన్ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు థ్యాంక్ యూ మరి మీ ప్రభుత్వం ఏర్పడింది 88 సీట్లు వచ్చినాయి మీ మైనపల్లి హనుమంతరావు గారు కూడా గెలిచారు ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఫీల్ చాలా బాగా అనిపిస్తుంది మా అన్న మాకు రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే మా అంతా ప్రజలకు కూడా మా డివిజన్ ప్రజలు కానీ మల్కజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్గా ఉంటారు మా అన్న మాకు చాలా సంతోషంగా ఉంది మా అందరికీ మొత్తం మీద మొన్న కూడా మీరు ఎలక్షన్లో భారీగా తిరిగారు మీ గౌతమ్ నగర్లో అవునండి ఫీలింగ్ ఎలా అనిపించింది అంటే మీ ఎలక్షన్లో తిరిగారు ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ఎమ్మెల్యే గెలుపు కోసం తిరిగారు ప్రజలతో కలిశారు మళ్ళీ అంటే ఎప్పుడు కలుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని కలిసే అవకాశం ఎలక్షన్లో దొరికింది కదా ఎలా అనిపించింది ఎలాంటి సానుభూతి మేము ఎప్పటికీ పబ్లిక్లో ఉంటాం కాబట్టి మాకు ఈ ఎలక్షన్లో కూడా మాకు పబ్లిక్తో చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయి సో అందరూ కూడా ఒక తోబుట్టులాగా రిసీవ్ చేసుకోవడం కానీ మేము మీకే చేస్తామమ్మా అది మీకేం డోకా లేదు అని చెప్పి చాలామంది పబ్లిక్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది సో మా అన్నకు కూడా మేము ఒకటే చెప్పాము అన్న మీరు కంపల్సరీ గెలుస్తారు మాదంతా ఒక కుటుంబం అని చెప్పి మేము చాలా చెప్పాము అన్నకు కూడా ఓకే అయితే ఇక మీ డివిజన్కి వస్తే ప్రతి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి నగరంలో కూడా దాదాపు మనటి వరకు కూడా డ్రైనేజ్ వ్యవస్థ బాగా లేకుండే వాటర్ సమస్య ఒకటి కొత్తగా వెలవటం ప్రజలు బడిముడిగా రావడం చాలా సమస్యలు ఉంటాయి మీరు 3 సంవత్సరాలు అవుతుంది మరి 3 సంవత్సరాలు మీరు కార్పొరేటర్గా నిలబడ్డప్పుడు ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చారు మేము ముందుగా మా డివిజన్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉండే ఓకే దెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఓకే బాగాలేదు రోడ్స్ ఇప్పటి వరకు మేము ఇచ్చిన హామీలకి వాటర్ కనెక్షన్ ఇవ్వడం అది కూడా దాదాపు పూర్తి అయిపోయింది ఓకే నెక్స్ట్ ఏదైతే రోడ్స్ అవి కూడా డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ ఇప్పుడు దాదాపు డ్రైనేజ్ సిస్టమ్ కూడా కంప్లీట్ అయిపోయింది చాలా వరకు ఓకే ఓన్లీ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అవి కూడా త్వరలో కంప్లీట్ అయిపోతాయి డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయాకనే ఇమీడియట్లీ రోడ్స్ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి చాలా వరకు ఏదన్నా మా వల్ల కానీ ఏదన్నా ఉంటే మా ఎమ్మెల్యే త్రూగా కూడా మేము చేసుకుంటున్నాము సో ఏ ప్రాబ్లం ఉన్నా మా ఎమ్మెల్యే మైనంపల్లి అన్న గారు కూడా వస్తూ ఉన్నారు తిరుగుతున్నారు దెన్ అన్న సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది అయితే ఇప్పుడు హైదరాబాద్ అనగానే సీసీ రోడ్లు మెయిన్ కానొస్తుంటాయి మరి ఇప్పుడు మీ గౌతమ్ నగర్లో సీసీ రోడ్లు ఎలా ఉన్నాయి ఎలా వేయించారు ఇప్పటివరకు మీరు ఇప్పటి వరకు దాదాపు చాలా వరకు సీసీ రోడ్స్ వేయించాము గల్లీలలో కూడా చిన్న గల్లీలలో కూడా ఎక్కడైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవిట్లలో డ్రైనేజ్ సిస్టమ్ చేసుకుంటూ రోడ్లు వేయడం జరుగుతుందండి ఓకే అయితే ఇప్పుడు మా స్ట్రీట్ లైట్ వ్యవస్థ ఎలా ఉంది స్ట్రీట్ లైట్ వ్యవస్థ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఎల్ఈడి లైట్స్ వచ్చాక కూడా చాలామంది పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దాంతో లైటింగ్ చాలా బాగుంది మాకు ఇబ్బంది లేకుండా ఉంది ఎక్కడైతే లేదో ఆ ప్లేస్ ఇమీడియట్లీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కన్సల్ట్ చేసి ఇమీడియట్లీ లైట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే మీ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తుంది అయితే స్ట్రీట్ లైట్ కొన్ని ఏరియాలో బంద్ చేయడం లేదనే కామెంట్ ఉంది మరి మీ ఏరియాలో అవేర్నెస్ ఎలా తీసుకోవచ్చు అంటే అలాగే వెళ్ళిపోతే కరెంటు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఎక్కువ ఖాళీ అవకాశం ఉంది ఎర్త్ అంటే హీట్ అయ్యే అవకాశం ఉంది ఇలాంటి జరుగుతున్నాయి ఏమన్నా మీ దాంట్లో అలాంటి ప్రాబ్లం అయితే ఇప్పటివరకు ఏం లేదండి కాకపోతే కొన్ని సిస్టమ్స్ ఏమన్నా ఫెయిల్ అయ్యి అలా ఏమన్నా కంటిన్యూస్గా వెలగడం జరుగుతుంది అలా ఉన్నా కూడా మాకు ఏ కాల్ వచ్చినా కూడా ఇమీడియట్లీ వాళ్ళని వెళ్ళి చూసుకోమని చెప్తున్నాము దాదాపు అట్లాంటి ప్రాబ్లం అయితే ఇప్పటిదాకా మాకేం రాలేదు మీరు ఒక మహిళా కార్పొరేటర్గా మరి ఇల్లు దిద్దుకునే వాళ్ళు అంటే మహిళలు అంటే ఇల్లు దిద్దే వాళ్ళు ఆ డివిజన్లో చెత్తా చెదారం వ్యవస్థ ఎలా ఉంది చెత్త చెదారం అంటే ఎక్కువ మటుకు ఏమైపోతుందంటే మేము ఇమీడియట్లీ జిహెచ్ఎంసీ వీళ్ళకి శానిటేషన్ వీళ్ళందరికీ ఇన్ఫామ్ చేస్తున్నాము వాళ్ళు కూడా బాగానే కష్టపడుతున్నారు కాకపోతే ఏమవుతుందంటే ఇది మిడ్ నైట్లో వేయడం వల్ల వాళ్ళు క్లీన్ చేయగానే మిడ్ నైట్లో వేయడం వల్ల మార్నింగ్ కల్లా చెత్త జమ కావడం ఇది అప్పటికి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాము మా డివిజన్ నుంచి చాలా చెప్పుకుంటూ వస్తాం ఇప్పటి వరకు అయితే కొంచెం తగ్గింది అంత ముందు ఉన్నంత లేదు ఇప్పుడు చెత్త విషయంలో హైదరాబాద్ అంటే పార్కుల బాగా సుందరీకరణంగా ఉండాలి మరి మీ డివిజన్లో పార్కుల పరిస్థితి ఎలా ఉంది
మా డివిజన్లో పార్కులు అంటే మా ఏదైతే కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ అవన్నీ ఉంటాయో వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ వల్ల కానుంటే మాకు ఇన్ఫామ్ చేయంగా మేము కూడా ఇమీడియట్లీ రెస్పాన్స్ అవుతాం. ఓకే, మరి ఇప్పుడు మహిళా కార్పొరేటర్ మరి ఇటు ఫ్యామిలీ అటు ప్రజలను ఎలా కోయిన్సైడ్ చేసుకుంటున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఫ్యామిలీ నుంచి కూడా మాకు చాలా మంచి సపోర్ట్ ఉందండి, అదేం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇద్దరం కలిసి తిరుగుతూ ఉంటాం కాబట్టి, లేదా నేను తిరగడం కూడా ఉంటే కూడా ఫ్యామిలీలో కూడా అదేం ప్రాబ్లం లేదు, చాలా సపోర్ట్ ఉంది అందరి నుంచి, ఫ్యామిలీ నుంచి. అయితే కార్పొరేటర్ గెలిచిన తర్వాత మరి కార్యకర్తల సపోర్ట్ కూడా కావాలి. వారి సపోర్ట్ ఎలా ఉంది ప్రజెంట్ ఇప్పుడు 3 సంవత్సరాల్లో? చాలా బాగుందండి. నన్ను ఒక తోబుట్టులాగా, సీనియర్ సిటిజన్స్ వాళ్ళైతే కూతురులాగా, ఇలాగా బ్రదర్స్, యంగ్ టీనేజ్ వాళ్ళంతా బ్రదర్స్ లాగా చాలా బాగా రెస్పాన్స్ అవుతారు. మీ ప్రభుత్వం చాలా పథకాలు పెట్టింది, అందులో కేటీఆర్ కిట్ కూడా ఒకటి ఉంది, కేసీఆర్ కిట్. మరి మహిళలకు స్పెషల్ అది పథకాల పరిస్థితి ఎలా ఉంది, ఆ ఒక్క స్పెషల్ పథకం పరిస్థితి ఎలా ఉంది? అది కూడా చాలా బాగుందండి. ఎందుకంటే కేసీఆర్ కిట్ వచ్చాక కూడా చాలా మందిలో డెలివరీ పేషెంట్స్ వీళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్ అట్లా. అవి కూడా చాలా బాగా అవుతున్నాయి కేసీఆర్ ద్వారా. బస్తీ దవాఖానా ప్రోగ్రాంలు ఏర్పాటు చేసింది మీ ప్రభుత్వం. అవునండి, అది ఎలా ఉంది? చాలా బాగుంది. అది కూడా ప్రజల స్పందన బాగుందండి. స్పందన కూడా. స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అవి పరిస్థితి? నా డివిజన్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్ అంటూ లేవు, ప్రైవేట్ ఉన్నాయి మొత్తం. మరి మీరు స్పెషల్గా మీ ప్రజలను అవేర్నెస్ తెచ్చే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు? చాలా వరకు ఏం చేస్తామంటే పేద పిల్లలకి బుక్స్ ఇవ్వడం కానీ, అలాగే డ్రెస్సెస్ పంచడం, ఓల్డేజ్ హోమ్స్కి ఫ్రూట్స్ అలా ఇవ్వడం కూడా. ఇంకా నెక్స్ట్ మొన్న అందరు చాలా మందివి ఓటర్ ఐడి అన్నీ మిస్ అయ్యాయి, పోలింగ్ డే. దాని గురించి కూడా ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాము ప్రతి ఒక్క ఏరియాలో. అది కూడా చాలా బాగా కొనసాగుతుంది. చెత్త గురించి కూడా మేము చాలా వరకు చేసాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేసాము. మేయర్ గారి సపోర్ట్ ఎలా ఉంది? మేయర్ గారి సపోర్ట్ కూడా చాలా బాగుంది. స్పెషల్గా మీకు ఏమన్నా నిధులు కేటాయించారు? మేయర్ గారి నుంచి, కమిషనర్ గారి నుంచి కూడా దృష్టికి తీసుకెళ్ళగానే శాంక్షన్ చేయడం అది కూడా జరుగుతుంది మొత్తం. అయితే మీ డివిజన్లో మీరు మా V3 న్యూస్ ద్వారా ప్రజల అవేర్నెస్ ఎలా చెప్తారు? ఇవాళ రేపు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, చాలా అమ్మాయిలను చంపడం కానీ, లవ్ మ్యారేజెస్ కానీ, ఇవన్నీ మెయిన్ ఏంటంటే ఎవరైతే అలాంటివి చేస్తున్నారో దయచేసి వాళ్ళని ఇమీడియట్ శిక్షించడమే బెటర్ అని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే అది వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ ఏదో ఇది చేసి మళ్ళీ వాళ్ళు బయటికి రావడం ఇదంతా చాలా, ఎందుకంటే ఒక అమ్మాయికి జరిగి ఇంకెవరికి కూడా లైఫ్లో అలా జరగద్దు. ఓకే, ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు భ్రూణహత్యలు కానీ, ఇట్లా భార్య భర్తలు లవ్ మ్యారేజ్ చేసుకొని చంపినప్పుడు కానీ, ఒక లవ్ ట్రాక్ చేసి మన అంబర్పేట జరిగిన సంఘటనలు కానీ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంది నిజంగా కూడా. అలాంటివి జరగకూడదు, కానీ మరి ఇంత డెవలప్మెంట్ అయ్యాక కూడా ఎందుకు ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయనే మాకు అదే క్వశ్చన్ ఎప్పుడు ఉంటూ ఉంటుంది. కాకపోతే అది కూడా తొందరగా బ్యాన్ చేస్తే మేము కోరుకునేదల్లా అదొక్కటే, అందరికీ దయచేసి అలాంటివి జరగకుండా చూడాలని మేమంతా కోరుకుంటున్నామండి. మీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం హరితహార పథకం. మన కూడా కేసీఆర్ గారు ఖచ్చితంగా మొక్కలు నాటారని, రేపు వచ్చే పుట్టినరోజు కూడా ఖచ్చితంగా మొక్కలు నాటామని అంటున్నారు. మరి మీరు ఈ యొక్క పథకాన్ని ఎలా తీసుకెళ్తున్నారు? చాలా బాగా మా డివిజన్ వచ్చేసరికి పథకాలు అనేది మేము హరితారం కానీ ఇప్పటికి కూడా ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పటి నుంచి చాలా వరకు చేసామండి. దాని మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. కాలనీ అసోసియేషన్స్ వాళ్ళు వీళ్ళందరూ, యూత్ అయినా మా పార్టీ నాయకులు కూడా అందరూ పెట్టడం, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం చాలా బాగా జరుగుతుంది. కేటీఆర్ గారు ఓట్లు మన గల్లతైన ఓట్లను చేయమని చెప్పారు, అది ఎలా నడుస్తుంది, ఎలా ఉంది? అది కూడా సక్సెస్ఫుల్గా బాగా జరిగిందండి. ఓట్ ఎన్రోల్మెంట్స్ ప్రతిరోజు మా కార్యకర్తలు కూర్చొని కూడా మేము కూడా అటెండ్ అయ్యి కూడా వెళ్ళి చూసుకోవడం కానీ చాలాసేపు చేయడం, వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరి కూడా తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసి తీసుకొచ్చి వాళ్ళని ఫిలప్ చేయించి ఇదంతా చేశారండి. ఇప్పుడు మీరు టైం ఎలా ఇస్తారు మీ యొక్క డివిజన్లో ప్రజలకు? మా ఒక డివిజన్ వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ వెళ్ళి చూసుకుంటున్నాము. అలాగే వాళ్ళకి ఏది పోనీ ఒకవేళ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు పిలిపించి కూడా అన్ని ఏ ప్రాబ్లమ్స్, సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా మేము కండక్ట్ చేస్తున్నామండి. వెళ్ళి చూసుకోవడం కానీ, అది పబ్లిక్ రెస్పాన్స్కి మేము డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటున్నాము, వాళ్ళల్లో ఉంటున్నాం, వాళ్ళతో చేస్తున్నాం. అంటే ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు మీ దగ్గర? ఎక్కువ వాళ్ళకి మెయిన్ ఈ డ్రైనేజ్ సిస్టమ్తో ప్రాబ్లం ఎక్కువ ఉంది. అది కూడా
అతి త్వరలో కూడా కంప్లీట్ అయిపోతుందండి డ్రైనేజ్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు మహిళా పింఛన్లు, విడో పింఛన్స్, మరి సీఎం రిలీఫ్ ఫండ్, ఇవి ఉన్నాయి పథకాలు. మీ డివిజన్లో ఎలా, అంటే మీ డివిజన్లో బాగానే సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా చాలా మంది అప్లై చేసుకున్నాం. మొన్న కళ్యాణ లక్ష్మి దానికి కూడా మా డివిజన్ నుంచి చాలా వరకు వచ్చాయండి. 30 మెంబర్స్ వచ్చాం. మొన్న రీసెంట్గా జరిగింది, కొత్త ఎమ్మెల్యే గారు వచ్చాక రీసెంట్గా జరిగింది. అది కూడా బాగానే నడుస్తుందండి. తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేస్తున్నాం, దయచేసి మీరు చేసుకోండి పథకాలన్నీ అని కూడా. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా టీవీకి ఇచ్చి మీ యొక్క డివిజన్ అభివృద్ధి గురించి తెలిసినందుకు ఇతరులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. V3 న్యూస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఒక మహిళా కార్పొరేటర్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మా వారి కోఆపరేషన్ అయితే, మా ఫ్యామిలీ కోఆపరేషన్ బాగుంది. ఆ కోఆపరేషన్ వలన నేను ఈరోజు కార్పొరేటర్ గెలిచి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. డివిజన్ ఉన్నటువంటి సీసీ రోడ్లు, పార్కులు అన్నింటినీ కూడా కావాల్సిన నిధులు సమకూర్చి డెవలప్మెంట్ కోసమే నేను కృషి చేస్తున్నానని గౌతనగర్ కార్పొరేటర్ సిరిత జితన్ రెడ్డి గారు తెలియజేశారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, మీ సురేష్ దండు.